శ్యామ్ ప్రసాద్ గారిది, పండిట్ దీన్ దయాళ్ గారిది, అలాగే దివంగత ప్రధాని భారతరత్న వాజ్పేయి గారి విగ్రహాల్ని లక్నోలో ప్రధానమంత్రి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కార్యక్రమం జరగబోతుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గురువారం జాతీయ స్మారకాన్ని ప్రాంగణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అదే లక్నోని మన లక్నో అని కూడా అంటుంటారు. దేశానికి సేవలు అందించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిల 65 అడుగుల ఎత్తైన విగ్రహాలను ఇందులో ఏర్పాటు చేశారు. అంటే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల ఏంటి ఒరిగేది ఏంటి అనేది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తుంటారు. అంటే ప్రముఖులు, కొంతమంది భరతమాత ముద్దుబిడ్డలు దేశానికి చేసిన సేవని తర్వాత తరాలకు అందించాలంటే ఖచ్చితంగా ఎక్కడో దొర వాళ్ళ విగ్రహాలని మనం ప్రతిష్ఠించాలి. అప్పుడే ఒక బిడ్డ, ఒక పాప తల్లిదండ్రులకు అడిగినప్పుడు నాన్న అది ఎవరు ఏంటి అంటే వాళ్ళ ప్రాశస్త్యం తెలిసేలాగా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే మనకి అక్కడ గుజరాత్లో కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మారక చిహ్నాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అది కూడా సుమారుగా 250 అడుగులు సంథింగ్, చాలా పెద్దది స్మారక చిహ్నాన్ని పెట్టారు. అది నర్మదా నదీ తీరాన్ని కూడా నిర్మించారు. అక్కడ ఒక పర్యాటక ప్రాంతంగా కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా అటువంటి వారి సేవల్ని కొనియాడే విధంగా, వాళ్ళని స్మరించుకునే విధంగా ఈ విధమైన విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఎక్కడ స్థలం దొరికితే దాన్ని కబ్జా చేసేసి లేఅవుట్లు వేసేసి ప్లాట్లు వేసేసుకునే బదులు ఇట్లాంటి కార్యక్రమాలు బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసి అక్కడ పచ్చదనాన్ని ఎంకరేజ్ చేసి సరదాగా నలుగురు వెళ్ళి స్పెండ్ చేసేలాగా, కుటుంబంతో గడిపేలాగా ఒక పార్కు వాతావరణం కూడా ఏర్పాటు చేసేలాగా ఉంది. ఎందుకంటే ఢిల్లీ లాంటి నగరాల్లో 1-2 రోజులు ఎవరైనా నివసిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక జనాభా, అంటే స్థలానికి మించి ఎక్కువ మంది ఒకే స్థలంలో కొన్ని లక్షల మంది నివసించడం, దాన్ని ఏమంటారు సాంద్రత, దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడడం వల్ల వాయు కాలుష్యం పెరిగిపోయి చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా ఒక 6-7 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి శ్వాసకోశనాలకు సంబంధించిన వ్యాధులు వచ్చేస్తున్నాయంట. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి నిర్మించుకోవడం అనేది కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. బట్ వీళ్ళు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అటల్ బిహారీ వాజ్పేయిల గురించి తెలియాలంటే ఒక్కసారి 70s వెళ్ళిన ఎమర్జెన్సీ సందర్భంగా వీళ్ళు చేసిన సేవలు, వీళ్ళు దేశానికి వెన్నుముగ్గా నిలబడ్డం, చాలామందిని ప్రేరేపితం చేయడం అనేది వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా ప్రధానమంత్రి వీళ్ళని స్మరించుకునే సందర్భంగా ఏ విధంగా మాట్లాడబోతున్నారనేది కూడా మన ఇక్కడ జాతీయ వార్తల్లో ప్రధానంగా కనిపించే అంశంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జాతీయ వార్తల్లో మరొక అంశం కూడా సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. మహారాష్ట్రలో ఇక్కడ మనం చూడొచ్చు, మహారాష్ట్రలో చేతులు కలిపిన ఠాక్రేలు స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం.